ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాయ ప్రపంచంలో మన జీవిత ప్రయాణం చేస్తున్నప్పుడు మనము ఎటు వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదో తెలియక కొన్నిసార్లు మనం నడిచే మార్గమే సరియైందని తలంచి బోల్తా పడుతుంటాం. దేవుని వాక్యంలో సామెతలు 14:12 ఈ రీతిగా వ్రాయబడినది. ఒకని ఎదుట సరియైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయడం. చూడండి ప్రియులారా, మనము ఆ గోతిలో పడే వరకు మనం వెళ్తున్న మార్గము సరియైందే అనుకుంటాం, నిజమే కదూ. అయితే ఈ దేవుడు మనకు ఒక మార్గదర్శిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మేలు కదా. ఆయన సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనల్ని నడిపిస్తాడు, మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మనం నడిచే మార్గంలో, మన ఆలోచనలో, మన క్రియల్లో ఆయన సహాయం చేసి మనకు తండ్రి అయిన దేవుని చిత్తము యేసు నామములో మనకు తెలియజేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. వినండి ప్రియులారా, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథులుగా విడవడు. ఎంత భాగ్యం అండి, ఎంత ధైర్యం ఇచ్చే ఈ యొక్క వాగ్దానము. మరియు యోహాను సువార్త 16:8 మనం చూస్తే, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనము నడిచే మన నడతలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు అవి సరైనవో కావో, తండ్రి చిత్తమో కాదో అని మనకు బయలుపరుస్తూ, పరిశోధిస్తూ మన జీవితాలు ప్రతిరోజు కూడా వాక్యముతో, యేసు నామముతో, యేసే రక్తంతో ప్రక్షాళన చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి ఆహ్వానిస్తాం. నిజమే, వాక్యం సెలవిస్తుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38లో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడును, మరియు పరిశుద్ధాత్మ అనే వరము దేవుడు మనకి అనుగ్రహించును. ఈరోజు నిజమే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. అయితే మనము ఆయన స్వరము వింటున్నామా, లేక ఆయనను పక్కన పెట్టేసి ఆయన స్వరంకి చెవి పెట్టి అనగా దొరుకుతూ మన సొంత మార్గాల్లో, సొంత చిత్తాల్లో, సొంత జ్ఞానంతో నడుస్తున్నామా? ఈరోజు దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి పశ్చాత్తాపడి, ప్రభువా, పరిశుద్ధాత్ముడా, తండ్రి నాకు వరంగా ఇచ్చిన పరిశుద్ధాత్ముడు, సత్యస్వరూప ఆత్మ స్వరం వింటాను, లోబడతాను, తండ్రి మీ చిత్తాన్ని నెరవేరుస్తాను, యేసయ్య స్వరూపంలోనికి మార్చబడతాను అని మనం ఒక తీర్మానం చేసుకుందామండి. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, ఎంత శ్రేష్టమైన వాగ్దానము ఈరోజు మాకు అనుగ్రహించుతున్నారయ్యా. ప్రభువా, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించిన సెలవిస్తున్నారయ్యా. ఈరోజు తండ్రి ఎటు వెళ్ళాలో తెలియక, ఏ ఆలోచన, ఏ మార్గము, ఏ తలంపులు తండ్రి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రభువా, అలజడితో, కలవరముతో ప్రభువా అయ్యా ఆగిపోయి సాగలేక ఉన్నామయ్యా. కృప చూపండి తండ్రి. పరిశుద్ధాత్మని మార్గదర్శిగా మాకు అనుగ్రహించినారయ్యా. మమ్మల్ని నిత్యం నడిపించుటకు, నాతో మాట్లాడటకు, ముచ్చటించుటకు, వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చుటకు, మీ చిత్తాన్ని బయలుపరచుటకు పరిశుద్ధాత్ముడా మమ్మల్ని నడిపించి బలపరచండి. ఈరోజు ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరిని ప్రభువా పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినుటకు, ఆయనకు లోబడుటకు, విద్యత చూపుటకు, మీ సన్నిధిలో మోకరించి కనిపెట్టుటకు, ఓర్పుతో ప్రభువా మీ యొక్క మార్గం తెలుసుకుంటకు, మీ వాక్యం ధ్యానించుటకు, ఆయన స్వరం విని ఆలకించిన కృప దయచేయమని, దీమంతటి కావాల్సిన కాపుదల, భద్రత ప్రార్థనలోకి ఉంచిన అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెదల్ సువార్త.